రైతులు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చాలా కష్టాలు ఉన్నారు. క్యూ కడుతున్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల దాకా క్యూలోనే నిలబడుతున్నారు. అన్నం నీళ్ళు లేక కొంతమంది సొమ్మసిల్లి కింద పడిపోతున్నారు. ప్రభుత్వం ఏమంత మంచిగా చేయట్లేదు. చెప్తూనే ఉండరు, వాళ్ళు చెప్తూనే ఉండరు మేము మంచిగానే చేస్తున్నాం అని చెప్తుండ్రు. వాళ్ళు చెప్పేది మొత్తం పబ్లిక్ మొత్తం తెలిస్తూనే ఉంది. మీడియా వాళ్ళు చూస్తూనే ఉండరు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. కానీ ఒకరికి బిల్లు వచ్చింది, ఒకరికి రాలేదు. మొత్తం కొంచెం బేస్మెంట్ లెవెల్ చేసుకునే వాళ్ళకు బిల్లులు కావాలని వాళ్ళు అంటుంటే పాతది ఉంది దాన్ని ఊగలగొట్టాలి, కొత్తది కట్టాలి అని ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళను ఇబ్బంది పెడతారు. ఎన్నో ఒక 500 ఇండ్లు ఉన్నా కాడ ఒక 5-6 ఇండ్లు ఇస్తారు. కులానికి 5 ఇండ్లు 4 ఇండ్లు ఇస్తారు. అట్లా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? పేదోడు అనేది పేదోడిని చూసిస్తలేరు. మరీ గుడిసె లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుడిసె లేని గుడిసె చూసి ఇవ్వాలి. గుడిసె లేకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తారు. వీడు మా పార్టీ వాడా కాడా అని సర్వే చేసి చూసిస్తుండ్రు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం చేసే విధానం అది కాదు కదా. రైతు రుణమాఫీ ఏం మాత్రం కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. అవతలుడు ఏం చేయాలి? మరి అవతలుడు బాధపడతాడు కదా. అయితే అందరికీ కావాలి, లేకుంటే లేదు. అట్లా చేయడం మంచిగా లేదు కదా. అది వాళ్ళు చెప్తారు. వాళ్ళ జనాలు ఏం చెప్పారు? ఆయన 2 వస్తాయి 3 వస్తాయి 2 కొత్తవి చెప్పిండు. అవి చెప్పినందుకు మోసపోయారు జనాలు. మోసపోయి ఈరోజు వాళ్ళ చెప్పులు తీసుకుని వాళ్ళే కొట్టుకుంటారు. ఎందుకు వేసిండ్రు నాయన ఓటు? మనకు ఎందుకు వచ్చారు ఈ బాధ? మంచి బంగారం వస్తుంది కేసీఆర్ కొట్టుకొని ఈరోజు మనం ఈ బాధపడుతున్నాం అని చెప్పి రైతులే చెప్తున్నారు. ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఏడ ఇస్తున్నాడు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏడ ఉంది? మా ఇంట్లో లేదు, ఏ ఇంట్లో కూడా లేదు. తులం బంగారం ఏమైనా ఇచ్చినట్టే నేను 4కే తీసుకుంటా. ఏడ లేదు. కాకపోతే కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తుండేమో అంత తప్ప ఆయన చేసింది ఏం లేదు, అంతా శూన్యమే. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఉద్యమకారుడు. ఆయన 14 సంవత్సరాలు ఆయన కాడు. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అంటలేడు. ఆయన ఏడంటుండు? ఆయన తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన రేవంత్ రెడ్డి. మరి ఆయన ఒక్కరోజైనా తెలంగాణ జై తెలంగాణ అనాలి కదా, అనాలి కదా. ఒక్కరోజు కూడా అనలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఎవరు ఆయన ఇచ్చిండా? ఆయన ఒక్కరోజు కూడా జై తెలంగాణ అని లేదు. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, సంతోషం, బాగుంది. కానీ కాంగ్రెస్ ఏడొచ్చింది? ఉద్యమం చేసింది ఎవరు? కేసీఆర్. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి పల్లె పల్లె ఏకం చేసి ప్రతి ఊరు ప్రతి గ్రామం ఏకం చేసి ఉద్యమం చేసి ఆయన సాగు నోట్ల తలబెట్టి సాగుకు దగ్గర పోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చి ఈరోజు ఆయన ఒక రైతు బిడ్డ. రైతు కష్టం సుఖం తెలుసుకున్న ఆయన. రైతుల గురించి ఆయనకు అన్నీ తెలిసి రైతులకు రైతు బంధు, రైతు బీమా, మరి మిషన్ భగీరథ నీళ్ళు, ప్రతి ఒక్క ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఈ నీళ్ళు ఎవరు అంటే కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ను ఆనవాళ్ళు లేకుండా చేస్తాని ఆయన అంటుండు. ఆయన ఒక్కడంటే కాదు, చేసేది ఎవరు? ప్రజలు. ఆయన ప్రజలకు 3 వస్తాయి 2 కొత్తవి చెప్పి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. సరే, ఓకే, బాగుంది. లేచిందంటే ఆయన పొద్దున్నే లేచిందంటే కేసీఆర్ గురించి మాట్లాడకుంటే ఆయనకు అసలు తోయదు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడేది తెలియదు. ఆయనను ప్రజాసేవ చేయమని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాసేవ చేయాలి. లేచిందంటే కేసీఆర్ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడాలి ఆ మాట. రూలింగ్ పాలకపక్షంలో ఉండి కేసీఆర్ గురించి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఏం చేయలేదు ఆయన. ఆయన చేసినవే ఉన్నాయి ఆడ. ఆయన చేసింది ఏముంది ఆడ? ఏం లేదు. ఆయన చేసినవే ఉన్నాయి. ఆయన కొత్తది ఏం చేసిండు? కొత్తది ఏ మాత్రం ఏం చేయలే. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో మేము ఆయనకు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా బుద్ధి చెప్తామని పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టామని చెప్పండి. ఎలక్షన్ పెడితే అప్పుడు ఆయనకు ఏ బుద్ధి చెప్పాలనో అది చెప్తారు. చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.